స్టోరీస్ ఆఫ్ రివాంజ్. సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది హెచ్ఎంపీవీ వైరస్ గురించి. ఇది ఇండియాలో ఆల్రెడీ వచ్చేసిందండి. సో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మనం అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్స్ ఉన్నాయా, ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాని నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అందరినీ కాపాడుకోవచ్చు, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అండి, ఐఎమ్ భవానీ, మామ్ ఆఫ్ రివాంజ్. మా ఛానల్లో మీకు బేబీ అండ్ మామ్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటో తెలుసుకుందామండి. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని అర్థం అనమాట. ఇవి ఆల్రెడీ 3 కేసెస్ అయితే మన ఇండియాలో వచ్చినాయండి. నేను వీడియో షూట్ చేసేప్పటికైతే 3 కేసెస్ ఉన్నాయి, ఇంకా పెరగవచ్చు లేదా పెరగకపోవచ్చు కూడా. సో బెంగళూరులో అయితే 2 కేసెస్ నమోదైనాయి అండ్ గుజరాత్లో 1 కేసు నమోదైంది. సో బెంగళూరులో నమోదైన 2 కేసెస్, ఒకటి 3 months బేబీ అండ్ ఇంకొకటి 8 months బేబీ. అండ్ గుజరాత్లో నమోదైన కేసు వచ్చేసి 2 months బేబీ అనుకుంటానండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి ఎక్కువగా అఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇది కొత్త వైరస్ అయితే ఏం కాదంటండి. ఆల్రెడీ 2001 ఇయర్లో ఈ వైరస్ని అయితే కనుక్కున్నారనమాట. ఆల్రెడీ కేసెస్ వచ్చి ఉండే, కాకపోతే మళ్ళీ ఆ వైరస్ మనకి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. హెచ్ఎంపీవీ వైరస్ మెయిన్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఏమైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మెయిన్గా ఈ వైరస్ అయితే అటాక్ అవుతుంది. అండ్ సిమ్టమ్స్ వచ్చేసి కరోనాకి ఏ విధంగా సిమ్టమ్స్ ఉన్నాయో సేమ్ దీనికి కూడా అలాగే ఉన్నాయండి. కాఫ్, కోల్డ్, రన్నీ నోస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇలా కరోనాకి ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉన్నాయో హెచ్ఎంపీవీ వైరస్కి కూడా అలాంటి సిమ్టమ్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇది స్ప్రెడ్ కావడం కూడా వచ్చిన వ్యక్తి తుమ్మితేనో దగ్గితేనో ఆ తుంపర్ల వల్ల వేరే వ్యక్తులకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇది ఎఫెక్ట్ అవుతుందంటే మెయిన్గా చిల్డ్రన్స్ అండర్ 5 years ఏజ్ అండి. అంటే 5 ఏళ్ల లోపు పిల్లలకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని ఇప్పటి వరకు అయితే డాక్టర్స్ చెప్పారు. అండ్ వీళ్ళ తర్వాత కూడా 65 years అబోవ్ ఉన్న ఏజ్ వాళ్ళకి కూడా ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుందని డాక్టర్స్ అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరి ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే చాలా వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి కూడా హెచ్ఎంపీవీ వైరస్ అయితే తొందరగా అటాక్ అవుతుందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ట్రీట్మెంట్ ప్రివెన్షన్ వచ్చేసి దీనికి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అయితే లేదండి. అండ్ వ్యాక్సిన్స్ కూడా ఇప్పటి వరకు అయితే ఏ వ్యాక్సిన్ దీని గురించి ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే, ఈ వైరస్ నుంచి ఎలా బయటపడాలి అని అంటే, ఆల్రెడీ కరోనాలో మనం ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసినామో ఇప్పుడు కూడా సేమ్ అలాగేనండి. మనకు కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇలా వచ్చినప్పుడు డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసి ఏ మెడికేషన్స్ అయితే వాళ్ళు ఇస్తారో ఆ మెడిసిన్స్ని మనం వేసుకొని రెస్ట్ తీసుకొని బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటే ఈ వైరస్ నుంచి అయితే మనం త్వరగా బయటపడవచ్చు. అండ్ వీలైనంత వరకు మీ సరౌండింగ్స్ని హైజీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బయట నుంచి వచ్చాక ఎంబడే స్నానం చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ వైరస్ నుంచి అయితే బయటపడగలుగుతాం. ఈ వైరస్ మెయిన్గా 5 years ఏజ్ లోపు ఉన్న పిల్లలకు మాత్రం ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారండి డాక్టర్స్. సో మనమైతే యాజ్ ఏ మామ్గా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. బయటకి పంపించేటప్పుడు మాస్క్ వేసి ఆడుకోవడానికి పంపించండి. అండ్ బయట నుంచి ఆడుకొని ఇంటికి రాగానే స్నానం చేయించడం, హ్యాండ్స్ని శానిటైజ్ చేయడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయించండి. వీలైనంత వరకు బయట గ్యాదరింగ్స్కి వెళ్లకుండా ఉండడమే మంచిదని డాక్టర్స్ అయితే చెప్తున్నారండి. అండ్ పిల్లలకి ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ని ఇవ్వడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ చూడకపోయింటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. దీని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పటి వరకు ఉన్న 3 కేసెస్లో కూడా ఒక బేబీ ఆల్రెడీ క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ ఇంకొక బేబీకి డయాగ్నోసిస్ చేస్తున్నారనమాట, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మనమైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ కేసెస్ ఇంక్రీజ్ కూడా ఏం అవ్వట్లేదు ఇప్పటి వరకు. సో ఏం టెన్షన్ పడకుండా ఉండండి. అండ్ సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదాన్ని నమ్మకండి. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు కొంచెమైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీలాంటి న్యూ మామ్స్ ఆర్ మామ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.